శివుడు నైవేద్యం కింద పడిపోయిందని గొంతు కోసుకోబోయిన అరివత్తయ్య నైనార్ గురించి మీకు తెలుసా? తమిళనాడులోని కన్నమంగళం అనే ఊరిలో ఈ అరివత్తయ్య నైనారు జన్మించారు. ఈయన గొప్ప ధనవంతుడు, వ్యవసాయదారుడు. ఈయనకు ఒక కఠినమైన నియమం ఉండేది. ప్రతిరోజు శివునికి మంచి శ్రేష్టమైన ఎర్ర బియ్యం అన్నం, ఆకుకూరలు, మామిడికాయ ఊరగాయ నైవేద్యంగా పెట్టేవాడు. శివునికి నైవేద్యం పెట్టిన తర్వాతే తను భోజనం చేసేవాడు. శివుని పరీక్షలో భాగంగా ఆ నాయనారు తన ఆస్తినంతా కోల్పోయాడు. కటిక పేదవాడిగా మారిపోయాడు. అయినా సరే తన నియమాన్ని మాత్రం వదులుకోలేదు. పొలాల్లో కూలి పనికి వెళ్లి కూలీగా వచ్చిన ధాన్యంలో మంచి ఎర్ర బియ్యాన్ని శివుడి కోసం వేరు చేసేవాడు. నాసిరకం బియ్యాన్ని తను తన భార్య తినేవారు. కొన్నిసార్లు అది కూడా లేకుండా పస్తులు ఉండేవారు. ఒక రోజు నాయనారు అతని భార్య శివునికి నైవేద్యం తీసుకుని ఆలయానికి బయలుదేరారు. ఎన్నో రోజులుగా సరైన తిండి లేకపోవడం వలన ఇద్దరూ నీరసంతో తూలుతూ నడుస్తూ ఉండగా పొరపాటున నాయనారు కాలు జారి కింద పడిపోతాడు. చేతిలో ఉన్న అన్నం పాత్ర బోర్లా పడింది. అన్నం, కూరలు, మామిడికాయ ముక్కలు నేలపాలయ్యాయి. బీటలు వారిన నేలలో అన్నం ఇరుక్కుపోయింది. అది చూసిన నాయనారు ఎంతో బాధతో, అయ్యో ఎంత పని చేశాను, నేను ఎంత పాపాత్ముడని, స్వామికి తీసుకుని వెళ్తున్న అన్నాన్ని నేలపాలు చేశానే, ఇక నేను జీవించి ఎందుకు, నా స్వామికి ఆహారాన్ని పట్టాలని ఈ ప్రాణం ఎందుకు అని రోదిస్తూ తన చేతిలో ఉన్న పదునైన కొడవలితో తన మెడను కోసుకోవడానికి సిద్ధపడ్డాడు. అతని కత్తి మెడకు తగలక ముందే భూమిలో పడి ఉన్న అన్నం నుండి కరకరమని శబ్దం వినిపించింది. అది మామిడికాయను కొరుకుతున్న శబ్దం. వెంటనే శివుడి హస్తం భూమిని చీల్చుకుని బయటకు వచ్చి నాయనార్ చేతిని పట్టుకొని, ఆగవయ్యా ఆగు, నా ఆకలి తీర్చలేకపోయినందుకు ప్రాణాలు తీసుకుంటావా? నీ భక్తికి నేను ఏమివ్వగలను? నువ్వు నైవేద్యాన్ని కింద పడేసినా సరే అది నీ ప్రేమతో నాకు అందింది. ప్రేమతో భక్తితో తెచ్చిన నైవేద్యం కింద పడిపోయినా సరే నేను దాన్ని ఆరగించాను. నీ అచంచలమైన భక్తికి నేను దాసున్నయ్యాను అని పరమశివుడు పలికి పార్వతీ సమేతంగా ప్రత్యక్షమై ఆ దంపతులకు ముక్తిని ప్రసాదించాడు. ఆ భగవంతుడు మనం సమర్పించే వస్తువులను కాదు, మన భక్తిని చూస్తాడు. కటిక పేదరికంలో ఉండి ఆకలితో అలమటిస్తున్నా కూడా తన నియమాన్ని ఎప్పటికీ తప్పని అరివత్తయ్య నైనారు నిష్ఠ మనందరికీ ఆదర్శం. మరి మీరేమంటారు? అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి.